హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రవీణ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చేయబోయేటువంటి వీడియో టెట్ పేపర్ 1 రాస్తున్న వాళ్ళకి మ్యాథమెటిక్స్లో ఒక 8 మార్కులు వచ్చేటువంటి టాపిక్ గురించి, జామెట్రీ గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కదా. ఈ వీడియో చూస్తే ఏమవుతుంది అంటే ఇంకా ఏమైనా చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీకు ఫుల్ క్లారిటీ, కాన్ఫిడెన్స్ రావడం కోసము నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. ముందుగా ఈ జామెట్రీలో నేను కొన్ని యాంగిల్స్కి సంబంధించినవి ఫోకస్ చేస్తున్నాను. యాంగిల్స్కి సంబంధించినవి మనకు కొన్ని నొటేషన్స్ లేదా కొన్ని ప్రిన్సిపల్స్ లాంటివి కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఏ బీలను కలిపితే 90 డిగ్రీస్ వస్తే అప్పుడు ఏ కామా బీలను ఏమంటారంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అంటే జనరల్గా ఒక ఇఫ్ ఏ కామా బి ఆర్ కాంప్లిమెంటరీ అని ఇస్తేనే ఏ ప్లస్ బి రెండింటిని కలిపితే 90 డిగ్రీస్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అందులో ఇఫ్ ఏ కామా బి ఆర్ కాంప్లిమెంటరీ, ఇఫ్ ఏ ఈజ్ 30 డిగ్రీస్ దెన్ బి ఈజ్ వాట్ అంటాడు. అప్పుడు మనం 90లో నుంచి 30 తీసేస్తే 60 వస్తుంది. దానికి పెన్ను పేపర్ అవసరం లేదు. అయితే కండిషన్ ఇదే, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ కాంప్లిమెంటరీ అని ఇస్తాడు. అలాగే సప్లిమెంటరీ యాంగిల్స్ అయినాయి అనుకోండి, అప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. నెక్స్ట్, ఇప్పుడు ఏబిసిలు ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ అయినాయి అనుకోండి, అప్పుడు మనం ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని మనం రాసుకోవాలి. నెక్స్ట్, ఒకవేళ ఏబిసిడి ఈ 4 కూడా మరి ఒక క్వాడ్రిలాటరల్, ఒక చతుర్భుజములోని కోణాలు అయితే అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 360 డిగ్రీస్. ఇవన్నీ కూడా మనకు జనరల్ ప్రిన్సిపల్స్. అలాగే 2 ప్యారలల్ లైన్స్ను కట్ చేసేటువంటి లైన్ని మనం ట్రాన్స్వర్సల్ అంటాం. ఈ ట్రాన్స్వర్సల్కి లోపల సైడు ఒక దిక్కునే ఉన్నాయనుకోండి, వాటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. సో ఇలాంటి ఈ ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క మొత్తము 180 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? సో ఇవి మనకు యాంగిల్స్ పైన ఉన్నటువంటి కండిషన్స్. ఓకేనా? సో ఈ కండిషన్స్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ మోడల్ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు డైరెక్ట్ ఏంటి, ఏబిలు ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి, 2. ఇక్కడ ఏబిసి ఎన్ని ఉన్నాయి, 3. ఇక్కడ ఏబిసిడి ఎన్ని ఉన్నాయి, 4. జనరల్గా 4 ఉన్నప్పుడు ఈ 3 యాంగిల్స్ల విలువలు ఇస్తే ఈ 4వ యాంగిల్ ఎంత అంటే ఈ 360 నుంచి ఈ 3 తీసేస్తే అయిపోతుంది. నేను అలా అంటే అది మనకు జనరల్గా బేసిక్ మోడల్ అంటాం దాన్ని. అయితే ఇట్లా డైరెక్ట్గా ఈ రెండింటిలో ఒకటి ఇచ్చి ఇంకో దాన్ని కనుక్కోమని అంటేనేమో ఈజీ. అట్లా కాకుండా ఇప్పుడు ఈ ఏబీల మధ్య సంబంధాన్ని రకరకాలుగా ఇస్తుంటాడు. ఆ రకరకాలుగా ఇచ్చినప్పుడు మనము ఎలా మరి దానికి ఆన్సర్ చేయాలి, ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ రేషియో మోడల్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ జనరల్ క్వశ్చన్ ఇచ్చాను. సప్లిమెంటరీ యాంగిల్ టు 30 డిగ్రీస్. 30 డిగ్రీస్కు మరి సప్లిమెంటరీ యాంగిల్ ఏమిటి, సంపూరక కోణం ఏమిటి అంటే దానికి ఎంత కలిపితే 180 వస్తుందో చూసుకుంటే సరిపోతుంది. దానికి మనం 180 మైనస్ ఆఫ్ 30 అని రాయాల్సిన అవసరం లేదు. 30కి ఇంకెంత కలపాలి, 150 కలిపితే మనకు 180 వస్తుంది. ఇది జనరల్ మోడల్ అంటాం, బేసిక్ మోడల్. తర్వాత ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ కామా బిఆర్ సప్లిమెంటరీ, ఏ కామా బిఆర్ సప్లిమెంటరీ, ఇది ఒక కండిషన్, దీనికి ఒక మీనింగ్ ఉంది. ఏంటది, ఏను బిని కలిపితే 180 వస్తుందని అర్థం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 అని అర్థం. ఓకేనా? మరి అండ్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ టు 7. ఈ రేషియో అంటే ఏ యాంగిల్కు బి యాంగిల్కు మనం రేషియో రాస్తే ఎంత వస్తుందంటే 2 ఈజ్ టు 7. అంటే ఇప్పుడు మనము దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని అంటే, ఏ కామా బిఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ ఏను బిని యాడ్ చేస్తే ఎంత రావాలి, 180 డిగ్రీస్. ఓకేనా? మరి ఏబీల రేషియోలు ఇచ్చాడు అంటే ఏబీల వాల్యూస్ కావవి. ఏబీల రేషియో అంటే ఈ 180లో ఏబి ఎంతెంత పాళ్ళలో ఉంటాయో ఇచ్చినట్టు.
ఏను బిని కలిపితే ఎంత 180. ఈ 180లో ఇది 2 భాగాలు ఉంటుంది, ఇది 7 భాగాలు ఉంటుంది. అంటే 180ని మొత్తం ఎన్ని భాగాలు చేయాలి? 2 + 7. సో A:Bలో మనం ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలనంటే ఈ టోటల్కి ఈ టోటల్ పార్ట్స్ని ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, మనకు ఈ రేషియో నుంచి ఈ A+B = 180 నుంచి మనం గ్రహించాల్సింది ఏమిటి అని అంటే ఏ ఏమో 2 పార్ట్స్ ఉంటుంది ఎందులో 180లో, బి ఏమో 7 పార్ట్స్ ఉంటుంది ఎందులో 180లో. అంటే 180లో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 పార్ట్స్ + 7 పార్ట్స్ అంటే 9 పార్ట్స్. సో ఇప్పుడు ఈ 180తోని దేన్ని కంపేర్ చేయొచ్చు? 2నా 7నా 2 + 7నా 2 + 7ని. సో 2 + 7 ఎంత? 9 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం దేన్ని? 180 డిగ్రీస్ని. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో చూద్దాం. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఏ అంటే ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. 9 పార్ట్స్ 180 అయితే 2 పార్ట్స్ ఎంత? ఓకేనా? సో అప్పుడు ఇది అనులోమానుపాతం. సో అనులోమానుపాతం అన్నప్పుడు x = 180 ఇంటూ ఇది ప్రపోర్షనాలిటీ రిలేషన్షిప్ కాబట్టి రివర్స్ రాయాలి 2/9. సో 9 1 9 2 0 పక్కన 22 40. ఓకే, ఎక్స్ అంటే ఇక్కడ చూడండి మనల్ని డైరెక్ట్గా ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ ఎన్ని పార్ట్స్? మరి 2 పార్ట్స్. ఇప్పుడు ఇలాగే మీరు నెక్స్ట్ ఈ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి. బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బి ఎంత? మళ్ళా 7 పార్ట్స్. మళ్ళీ దానికోసం ఏం తీసుకోవాలి? 9 పార్ట్స్ 180 అయితే 7 పార్ట్స్ ఎంత? అది ఇలాగే చేయాలి. తర్వాత ఇంకొకటి ఏమన్నాడు? బి - ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బి ఎంత మరి? 2 పార్ట్స్ 7 పార్ట్స్. బి అంటే 7 పార్ట్స్, ఏ అంటే 2 పార్ట్స్. బి - ఏ అంటే ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. సో ఇది 5 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలని అర్థం. ఓకేనా? సో ఇలా ఇది మనకి ఇందులో ఉన్నటువంటి లాజిక్. ఈ క్లాస్ చెప్పడంలో ఉద్దేశం ఇదన్నమాట. ఇది క్యాచ్ చేయాలి మీరు. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏబిసి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఒక త్రిభుజములోని కోణాలు అంటే కండిషన్ ఏమిటి గుర్తు రావాలి మనకి? A + B + C = 180 degrees and are in the ratio 2:3:4. అంటే A 2 B 3 C 4 అని అర్థం కాదు. ఈ 180 డిగ్రీస్లో మొత్తము ఏ అనేది 2 భాగాలు, బి అనేది 3 భాగాలు, సి అనేది 4 భాగాలు ఉంటుంది. అంటే ఈ 180 అనేది టోటల్ ఎన్ని భాగాలకు సమానము? అది ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సినటువంటి పాయింట్. సో 180ని ఎన్ని పార్ట్స్ చేయాలి? 2 + 3 + 4 5 + 4 9. సో ఇక్కడ ఇది కూడా 9 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్? ఇక్కడ 180 డిగ్రీస్. ఇప్పుడు సేమ్ దీనిలాగానే ఫైండ్ ఏ. ఏ అంటే ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్ ఎంత? ఇంతకుముందుకు ఫైండ్ అవుట్ చేసినా కదా. బి అంటే ఎంత? 3 పార్ట్స్. నేను బి ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఏ అంటేనేమో 2 పార్ట్స్, బి అంటేనేమో 3 పార్ట్స్. ఇప్పుడు ఏ + 2b, ఏ అంటే 2 పార్ట్స్ ప్లస్ 2b అంటే 2తో మల్టిప్లై చేయాలి. అంటే 2 3 6 పార్ట్స్. అంటే టోటల్గా దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ని? 8 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేద్దాం, బి ఫైండ్ అవుట్ చేయాలి, ఏ + 2b ఫైండ్ అవుట్ చేయాలి. రైట్? సో నేను ఇప్పుడు ఈ బి ఫైండ్ అవుట్ చేస్తున్నా. బి అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ? బి అంటే 3 పార్ట్స్. ఎంత? సో ఎంత అంటే x = x పైన 180 డిగ్రీస్ ఇంటూ ఇక్కడ ఈ రేషియో అనేది ఎప్పుడు కూడా మనకి ప్రపోర్షనాలిటీ రిలేషన్ కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ఉల్టా రాయాలి 3/9. సో ఇప్పుడు 9 1 9 2 పక్కన 0 = 23 ఎన్ని? 60 డిగ్రీస్. మీరు ఇప్పుడు నేను బి ఫైండ్ అవుట్ చేశాను కదా, మీరు ఏ + 2b అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఎట్లా చేయాలి? ఏ అంటే ఎన్ని పార్ట్స్? ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఎన్ని పార్ట్స్కి ఈక్వలో మనం ఆలోచించాలి. చూడండి దీనిలో ఏం చేస్తున్నామంటే మనము ఈ రేషియోను కలిపి
ఈ టోటల్ని అన్ని పార్ట్స్ చేసుకుంటున్నాం, అన్ని పార్ట్స్తో ఈక్వల్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఏది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో దాన్ని రేషియోలో చూసుకొని అన్ని పార్ట్స్ ఎంత అవుతాయో కనుక్కుంటున్నాం. రైట్. నెక్స్ట్ ఇలాంటి మోడల్ ఇంకొకటి, ఏబిసిడి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలాటరల్. క్వాడ్రిలాటరల్ అంటే 4 యాంగిల్స్ కూడితే ఎంత రావాలి? 360. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ఇప్పుడు ఇక్కడ రేషియో ఇచ్చాడు కాబట్టి ఈ 360ని ఎన్ని పార్ట్స్ చేయాలో చూసుకోవాలి. సో ఇక్కడ ఏబిసిడీలు 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. సో ఇక్కడ ఏమిటి 10 పార్ట్స్. 1 + 2 + 3 + 4 అంటే 10 పార్ట్స్. ఈ 360ని ఎన్ని పార్ట్స్ చేయాలి అంటే 10 పార్ట్స్. 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees అయితే వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బిలు ఏ ప్లస్ బి ఎన్ని పార్ట్స్కి ఈక్వలో చూసుకోండి. ఏ అంటేనేమో 1 పార్ట్, బి అంటేనేమో 2 పార్ట్. సో ఎంత? 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ ఎంత అవుతాయి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360 ఇంటూ ఉల్టా 3/10. 0 0 క్యాన్సిల్. 36 3 108 degrees. ఇలా చేయాలి. సో కండిషన్లో ఉన్నటువంటి టోటల్ని రేషియోలో ఉన్నటువంటి టోటల్ పార్ట్స్తో మ్యాచ్ చేసుకొని ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడో దాని పార్ట్స్ రేషియోలో ఎన్ని ఉన్నాయో చూసుకొని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇలా ప్రపోర్షనాలిటీ రిలేషన్ అనుకొని చేసేసేయాలి. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అండ్ ఐసోసిలస్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజం. 2 భుజాలే సమానం, 3వ భుజం సమానం కాదు. మరి ఏ 2 భుజాలు సమానం అనేది వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి. ఈ రెండిటిలో కామన్గా ఉన్నది ఏంటిది? ఏ. కాబట్టి ఏను పైన రాసుకోవాలి, కింద బిసి రాసుకొని ఏ నుంచి పోయేటువంటి బి, ఏ నుంచి పోయేటువంటి సి, ఈ 2 సమానం. మరి 2 భుజాలు సమానమైతే ఈ 2 భుజాలు పోయి 3వ భుజంతో చేసేటువంటి కోణాలు కూడా సమానం, యాంగిల్స్ కూడా సమానం. అది ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు ఏబి ఈక్వల్ టు ఏసీ ఇచ్చాడు, యాంగిల్ ఏ 30 ఇచ్చాడు, ఇది 30. మామూలుగా ట్రయాంగిల్లో ఏంటి మనకు రూలు? మూడింటి యొక్క మొత్తం ఎంత? 180. 180లో ఒక 30 ఇచ్చాడు. 30 ఇచ్చి మిగిలిన 2 ఈక్వల్ మిగతా 2 ఈక్వల్ అయితే ఇక్కడ యాంగిల్ బి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఏమిటి? ఫస్ట్ మనము ఇక్కడ చూడండి 3 కోణాల మొత్తం ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 30 + x + x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇప్పుడు 30 మనకు అటు వెళ్ళింది అనుకోండి -30 అవుతుంది. సో x + x ఎంత? 2x. 2x ఈజ్ ఈక్వల్ టు 150. x అంటే ఎంత? 2 1 275. సో x ఈజ్ ఈక్వల్ టు మనకు 75 degrees. ఇది 75 ఉంటుంది, అది 75 ఉంటుంది. అట్లా కాకుండా ఈ 30ని 180లో చూస్తే 150, అలా చెరసగం ఉంటాయి. సో 75 ఉంటాయి. అట్లా కూడా చెప్పొచ్చు. ఓకేనా? ఒకవేళ ఇది 60 degrees ఉందనుకోండి, ఇఫ్ ఇది 60 అనుకోండి, ఇవి ఎంత అవుతాయి? 180లో నుంచి ఈ 60 తీసేద్దాం, 120. 120లో నుంచి ఈ 2 సమానం ఉంటాయి. అంటే ఎంత? 60 ఉంటాయి. ఇది 60 అయితే ఈ 2 కూడా 60 అవుతాయి. అంటే అప్పుడు అది ఏమైపోతుంది? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఒకవేళ ఇది 90 degrees అయితే ఇది ఎంత అవుతున్నాయి అంటే మిగిలిన 90లో ఇది 45 ఉంటాయి. ఓకేనా? సో మ్యాక్సిమం మనం ఏంటంటే ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ కలిపితే 180 వస్తాయి అన్నదాన్ని ఈ పిక్టోరియల్ అనే మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేస్తుంది. నెక్స్ట్ L1 parallel to L2, ఈ 2 సమాంతర రేఖలు. సమాంతర రేఖల మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 0. ఎందుకు? సమాంతర రేఖలు అంటే అవి కట్ చేసుకుంటేనే కదా యాంగిల్ ఏర్పడేది. సో కట్ చేసుకోవు కాబట్టి ఈ సమాంతర రేఖల మధ్య యాంగిల్ అనేది 0 degrees ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇక ఏమిచ్చాడు? ఎక్స్ యాంగిల్, వై యాంగిల్. మనకి ఇక్కడ ఈ ప్యారలల్లో ఎట్లా ఉంటాయంటే ప్యారలల్లో చూడండి, ఇదొక ప్యారలల్ లైన్, ఇదొక ప్యారలల్ లైన్. ఇప్పుడు నేను ఇక్కడ ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ అని రాస్తున్నా. ఇక్కడ చూడండి ఈ లోపల ఉన్నాయి కదా, మామూలుగా ఇది ఒక స్ట్రేట్ లైన్ పైన యాంగిల్ ఏబి కలిపితే స్ట్రేట్ లైన్ పైన వస్తుంది కాబట్టి 180 degrees అంటాం. తర్వాత అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180. నెక్స్ట్ బి ప్లస్ డి ఈక్వల్ టు 180. ఎందుకు? ఇది ఒక స్ట్రేట్ లైన్ కాబట్టి.
నెక్స్ట్ C+D కూడా 180, ఎందుకు ఇది ఒక స్ట్రేట్ లైన్ కాబట్టి. C+A కూడా 180, ఇది కూడా స్ట్రేట్ లైన్ కాబట్టి అట్లే ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇట్లా ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ చూడండి, ఈ స్ట్రేట్ లైన్ని దీన్ని ఇక్కడ తీసుకొచ్చినాం అనుకోండి, అప్పుడు BY ఎక్కడికి వస్తుంది? F దగ్గరికి వస్తుంది, A E దగ్గరికి, C G దగ్గరికి, D H దగ్గరికి వస్తుంది. అంటే BF DH AE CG అనేటువంటి యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. వాటిని కరస్పాండింగ్ యాంగిల్స్, సదృశ కోణాలు అంటాం. ఓకేనా? నెక్స్ట్ అంటే దీన్ని ఇక్కడ తీసుకొస్తే మ్యాచ్ అయ్యేటువంటి వాటిని సదృశ కోణాలు అంటాం, అవి ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇది వర్టెక్స్, శీర్షం. ఈ శీర్షానికి అటు ఇటు ఉండేటి కూడా సమానం ఉంటాయి. పక్క పక్కకు ఉండేటి ఏమో కలిపితే 180 వస్తుంది. ఈ శీర్షం దగ్గర అపోజిట్గా ఉండేది, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి. ఈ రెండు వర్టికల్లీ ఆపోజిట్, ఈ రెండు వర్టికల్లీ ఆపోజిట్, ఈ రెండు. సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అయితే నెక్స్ట్ ఈ లోపల సైడు ఈ లైన్కి ఐదర్ సైడ్స్ చెరొక వైపున ఉండే వాటిని ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం, అవి కూడా ఈక్వల్ ఉంటాయి. కానీ ఒక్క వైపున ఉండే వాటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం, ఆ రెండింటిని సమానంగా ఉండవు. ఆ రెండు కలిపితే 180 డిగ్రీస్ వస్తుంది. ఆ రెండు కలిపితే 180 డిగ్రీస్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రెండు ఇంటీరియర్ యాంగిల్స్, ఈ రెండు కలిపితే 180 డిగ్రీస్ వస్తుంది. సో చూడండి, x+y అనేది ఎంత? 180 డిగ్రీస్. మనకి ఇక్కడ x+y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే ఈ 180ని దేంతో కంపేర్ చేయాలి? x:y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 2:3 ఇచ్చాడు. అంటే ఇది 2 పార్ట్స్, ఇది 3 పార్ట్స్. అంటే x+y మాత్రం ఎంత? 180. అంటే 180 అనేది మొత్తం ఎన్ని పార్ట్స్కి ఈక్వల్? 2 + 3 5 పార్ట్స్. సో 180 అనేది ఇక్కడ 5 పార్ట్స్కు ఈక్వల్. మరి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? x+2y. x అంటేనేమో 2 ప్లస్ 2 ఇంటూ y అంటే ఎంత? 3. సో 2 + 6 ఎంత? 8. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే 8 పార్ట్స్ ఎంత అవుతాయి? సో x అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 180 ఇంటూ ఈ రివర్స్ రాయాలి 8/5. 5 1 జా 5 3 జా 15, 5 6 జా 30. 36 ఇంటూ 8. 36 ఇంటూ 8 ఎట్లా చేస్తాం? 30 ఇంటూ 8 ప్లస్ 6 ఇంటూ 8, 240 ప్లస్ 48 ఎంత? 288 అవుతుంది. సో ఇవి మనకి యాంగిల్స్ని పలానా రేషియోలో ఉన్నాయన్నప్పుడు ఆ రేషియోలో ఉన్నటువంటి నంబర్స్ని యాడ్ చేస్తే ఎన్ని పార్ట్స్ అయితే వస్తాయో ఆ పార్ట్స్ని ఈ టోటల్కి, అవి కాంప్లిమెంటరీ అయితే 90కి, సప్లిమెంటరీ అయితే 180కి, యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అయితే 180కి, క్వాడ్రిలేటరల్ అయితే 360కి ఈక్వల్ చేసుకొని మనం ప్రాబ్లం చేయాలి. సో ఇప్పటి వరకు మనము చూసిన మోడల్స్లో కోణాల మొత్తము త్రిభుజంలో అయితే 180 డిగ్రీస్. ఆ ఏబిసి యాంగిల్స్ని ఎలా ఇచ్చారంటే 1:2:3 అలా ఇచ్చినప్పుడు 1 + 2 + 3 ఎంత అవుతాయి? 6 పార్ట్స్ అని 180కి ఈక్వల్ చేసుకొని రాసాం. ఇప్పుడు అలా ఏబిసిలది ఒకేసారి రేషియో ఇవ్వకుండా స్ప్లిట్ చేసి ఇస్తాడు. దాన్ని మనం ఒక దగ్గర రాసుకొని చేసుకోవాలి, అంతే డిఫరెన్స్. చూద్దాం. ఏబిసి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది A + B + C ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. మరి చూద్దాం వాటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఇచ్చాడంటే A:B ఒకటి ఇచ్చాడు, B:C 1:3 అని ఇచ్చాడు. ఇప్పుడు AB BC ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటంటే B. దీన్ని మనం ఈక్వల్ చేయాలి. దీన్ని ఈక్వల్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ రేషియోని ఇక్కడ B వాల్యూ ఎంత ఉంది? B రేషియో ఎంత ఉంది? 1తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ B రేషియో ఎంత ఉంది? 2. ఈ 2తోని ఈ 1:3ని మనం మల్టిప్లై చేయాలి. దేంతోని? 2తోని చేస్తే అప్పుడు A:B ఎంత అవుతుందో చూద్దాం. A:B అంటే ఎంత? ఇంటూ ఎంత చేయాలి? 1. సో 1 × 1 1, 2 × 1 2 అట్లాగే ఉంటుంది. నెక్స్ట్ B:C ఎంత అవుతుందో చూద్దాం. B ఇక్కడ దాంతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 2 × 1 2, 2 × 3 6. ఇట్లా వేస్తే ఏమవుతుందంటే B ప్లేస్లో 2, B ప్లేస్లో 2 కాబట్టి
A:B:C ఈజ్ ఈక్వల్ టు ఏ 1 అవుతుంది, బి ఇక్కడ సేమ్ ఉంది, సేమ్ లేనప్పుడు ఇట్లా వేయాలి, సేమ్ ఉంటే డైరెక్ట్ రాసుకోవచ్చు 6. ఇలా A:B:C వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటనంటే A+B+C మొత్తం ఎంత 180. ఆ 180లో ఏ అనేది 1 పార్ట్, బి అనేది 2 పార్ట్స్, సి అనేది 6 పార్ట్స్ ఉన్నదని అర్థం. సో ఇప్పుడు మనము ఈ ఏబీసీలు ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్స్ కాబట్టి మనకు A+B+C ఈజ్ ఈక్వల్ టు ఏమో 180 డిగ్రీస్ అవుతుంది. ఈ 180 డిగ్రీస్ అనేది మరి ఎన్ని పార్ట్స్కి ఈక్వల్ ఎన్ని పార్ట్స్ ఇవ్వాలి టోటల్గా అంటే ఇక్కడ 1 + 2 + 6 ఎంత అవుతుంది 9. సో 9 పార్ట్స్ అనేటివి 180 అయితే మనల్ని ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మరి అయితే దెన్ ఫైండ్ సపోజ్ A+2B ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకుందాం. ఇప్పుడు A+2Bని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పుడు ఏ పార్ట్స్ ఎన్ని 1, 2B పార్ట్స్ ఎన్ని 2B పార్ట్స్ ఎన్ని అవుతాయి 2 × 2, 1 + 2 × 2 అంటే 1 + 4. సో 1 + 4 ఈజ్ ఈక్వల్ టు 5 పార్ట్స్. సో A+2B అంటే ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ ఎంత అవుతుంది x అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 180 ఇంటూ ఇవి ఎప్పుడు కూడా ప్రపోర్షనాలిటీ రిలేషన్షిప్ కాబట్టి ఉల్టా రాస్తాం 5/9. సో 9 2s 18 పక్కన 0 25s 100 డిగ్రీస్. సో ఈ A+2B వాల్యూ ఎంత అవుతుంది అని అంటే 100 డిగ్రీస్ అవుతుంది. తర్వాత ఇంకొక మోడల్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఏబిసి యొక్క రేషియో డైరెక్ట్గా ఇస్తే ఫస్ట్ మోడల్, అలా కాకుండా ఏబి రేషియో వేరే బీసీ రేషియో వేరే ఇస్తే ఇంకొక మోడల్. ఇప్పుడు ఇది కూడా డైరెక్ట్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇస్తాడు. ఎట్లాగో చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అంటే మళ్ళీ A+B+C ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఏ ఈజ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ అంటే 3 ఇంటూ టైమ్స్ అంటే ఇంటూ అన్నమాట. దట్ ఆఫ్ దేంతో కంపేర్ చేయమంటుండు బి. బికి 3 టైమ్స్ అంటే 3B. ఏ ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 3B రాసుకున్నాం. నెక్స్ట్ బి ఈజ్ అంటే బి ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ అంటే 2 టైమ్స్. 2 టైమ్స్ అంటే 2తో మల్టిప్లై చేయాలి దేన్ని సిని. బి ఈజ్ ఈక్వల్ టు 2C. ఇప్పుడు దీని నుంచి మనం దీన్ని రాబట్టుకోవాలి. ఎలా అంటే చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 3B ఉంది కదా, A:B అన్న A/B అన్న ఒక్కటే. A/B రావాలంటే ఏం చేద్దాము, ఇక్కడ ఇంటూ బి ఉంది, ఇక్కడ బై బి కావాలి. ఇక్కడ బై బి చేసినాం అనుకోండి, డివైడెడ్ బై బి చేసినాం అనుకోండి, బి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ A:B వస్తుంది. A/Bని ఏమంటాం A:B ఈజ్ ఈక్వల్ టు 3/1 అన్నమాట. అంటే 3:1. అలాగే ఇక్కడ బీసీలు ఉన్నాయి కాబట్టి B/C రప్పియాలి. అంటే ఇటు బై సి వేయాలి, ఇటు బై సి వేయాలి. గుర్తుపెట్టుకోండి, ఒక మన ఫ్రాక్షన్ని మనము ఒక నంబర్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేసినా బోత్ సైడ్స్ డివైడ్ చేసినా ఏం కాదు. సో ఇక్కడ ఇది మధ్యలో ఈజ్ ఈక్వల్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ సేమ్ నెంబర్తో డివైడ్ చేసినా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా ఏం కాదు. ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే మనకు ఈ సి క్యాన్సిల్ కావాలి కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది, 1 వచ్చింది. సో B:C ఈజ్ ఈక్వల్ టు ఎంత 2:1. ఇప్పుడు ఇందులో కామన్గా ఉన్నది ఏంటి, ఇప్పుడు మనం దీన్ని ఏ మోడల్లోకి మార్చుకున్నాం ఈ మోడల్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు ఎట్లా చేయాలి మరి దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, ఇక్కడ ఇందులో కామన్గా ఉన్నది బి కాబట్టి దీని బి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 2 కాబట్టి ఇక్కడ ఈ రేషియోను 2తో మల్టిప్లై చేయాలి రెండింటిని. తర్వాత ఈ రేషియోను దేంతో మల్టిప్లై చేయాలంటే ఇందులో బి ఎంత ఉంది 1 కాబట్టి 1తో. అప్పుడు మారిన రేషియోలు ఏమవుతాయి అంటే A:B ఈజ్ ఈక్వల్ టు 3 2s 6 2 1s 2. B:C ఈజ్ ఈక్వల్ టు 2:1. ఇప్పుడు చూడండి B2 అయింది B2 అయింది సేమ్ అయింది. ఆల్రెడీ సేమ్ ఉంటే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు A:B:C ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 6:2:1. మళ్ళీ 6 + 2 8 8 + 1 9. ఎన్ని పార్ట్స్ చేయాలి మనము, ఇది ఈ ఏబీసీలు ఏంటి అసలు ట్రయాంగిల్లో యాంగిల్స్ అంటే వాటి సమ్ ఎంత అవుతుంది, వాటి సమ్ ఇంపార్టెంట్. ఇక్కడ వాటి సమ్ ఎంత 180 డిగ్రీస్ అవుతుంది. సో 180 డిగ్రీస్ని ఎన్ని పార్ట్స్ అవుతాయి, ఎందుకంటే ఈ 180లో ఏబిసి ఉన్నాయి, అవి ఎంత ఉన్నాయో ఇక్కడ ఉందన్నమాట, వాటి టోటల్ ఎంతనో ఇక్కడ ఉందన్నమాట. సో ఈ టోటల్ని ఈ పార్ట్స్తోని మనం ఈక్వల్ చేసుకోవాలి. సో ఇప్పుడు 9 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది
180 degrees అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? C+2a. C+2aలా C అంటే ఎన్ని పార్ట్స్? 1 పార్ట్ ప్లస్ 2 ఇంటూ a అంటే ఎన్ని పార్ట్స్? 6. సో ఇప్పుడు 1 + 2 6 12 ఈజ్ ఈక్వల్ టు 13. సో మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో అవి ఎన్ని పార్ట్స్కి ఈక్వల్? 13 పార్ట్స్కి ఈక్వల్. సో 9 పార్ట్స్ 180 అయితే 13 పార్ట్స్ ఎంత అవుతాయి? x అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 180, ఇది రివర్స్ 13/9, 920. సో 20 × 13 అంటే 230 26, పక్కన 0, 260 degrees అవుతుంది. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో డైరెక్ట్గా A:B:C ఇస్తే ఒక రకం, అట్లా కాకుండా A:B, B:C ఇచ్చినప్పుడు ఈ మోడల్, అట్లా కాకుండా ఇంకా 3 times ఏబీల మధ్య రిలేషన్షిప్ ఇస్తే దాన్ని ఫస్ట్ ఇట్లా A:B లాగా మార్చుకోవాలి, B:C లాగా మార్చుకోవాలి. ఇట్లా మనం ఇది ప్రొసీజర్ ప్రకారం చేయాలి. ఇంకా ఫైనల్గా ఇంకా ఎలా ఇస్తారంటే A,B కాంప్లిమెంటరీ అంటే రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 90 degrees వస్తే వాటిని కాంప్లిమెంటరీ అంటాం. ఓకే, అంటే మనకి ఇది ఇచ్చింది ఏంటిది? వాటి యొక్క మొత్తం ఇచ్చాడు, సమ్ ఇచ్చాడు. ప్రతి ప్రాబ్లంలో ఏంటి? వాటి మొత్తం ఎంత అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ట్రయాంగిల్లో అయితే 180, కాంప్లిమెంటరీ అన్నప్పుడు 90, సప్లిమెంటరీ అన్నప్పుడు 180, క్వాడ్రిలేటరల్ అన్నప్పుడు 360. ఓకేనా? ఇక్కడ మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా. తర్వాత ఏమి ఇచ్చారో చూద్దాం. A ఈజ్ 30 degrees మోర్ దాన్ B. దేనికంటే? దేంతో కంపేర్ చేస్తున్నాడు? Bతో కంపేర్ చేస్తున్నాడు. కాబట్టి B అనేది ఎంతో కొంత, Bని ఫస్ట్ ఎంతో కొంత తీసుకుంటే దానికంటే ఇది ఎంత ఉంటుంది? 30 degrees ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఏది? A అనేది 30 degrees మోర్ దాన్ B. దాన్ B అంటున్నాడు కాబట్టి ఫస్ట్ B రాద్దాము. B రాసి B కంటే 30 degrees మోర్ అంటే B + 30 degrees. అంటే ఏని Bలోకి మార్చుకోవచ్చు అని అర్థం అన్నమాట. Bనే దేంతోనైతే కంపేర్ చేస్తుండో అది Bనే. ఏను మాత్రం Bలోకి మార్చేసినాం. మార్చి ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఏని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏం లేదు, సింపుల్. ఇక్కడ రాసుకున్నటువంటి దాన్ని దేనికి రాసుకున్నాం? A. సో ఈ A వాల్యూని ఇక్కడ రాసుకుంటే అయిపోతుంది. ఎట్లా చూడండి, మనకి ఇక్కడ A + B = 90 కదా. A ఈజ్ ఈక్వల్ టు ఎంత రాస్తాం మనం? B + 30 degrees. A దగ్గర B + 30 ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees. మనకి ఇందులో 1B + 1B ఎంత అవుతుంది? 2B. తర్వాత మనము ఇక్కడ +30 ఉంది, అటు తీసుకపోతే -30 అవుతుంది, లేకపోతే -30 అవుతే 90 - 30 అంటే 60 అవుతుంది. 2B ఈజ్ ఈక్వల్ టు 60 degrees. B ఈజ్ ఈక్వల్ టు /2 చేసినాం అనుకోండి, ఇక్కడ /2 ఇక్కడ /2 చేసినాం అనుకోండి, ఎందుకంటే B వస్తుంది అనమాట. 230s. సో B ఈజ్ ఈక్వల్ టు 30 degrees. B ఈజ్ ఈక్వల్ టు 30 degrees అయితే B 30 అనుకోండి, A ఎంత అవుతుందో చూడండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది A అన్నమాట. సో B దగ్గర 30 రాసుకుంటే 30 + 30 ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. ఓకేనా? సో ఇది ఒక మోడల్. మళ్ళీ చివరి మోడల్, ఇంకా లాస్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ABC A ఈజ్ 30 degrees మోర్ దాన్ B. A ఈజ్ అంటే A ఈజ్ ఈక్వల్ టు 30 degrees మోర్ అంటే +30. దేనికంటే? +30. దేనికంటే? B. కాబట్టి B + 30. అండ్ B ఈజ్ 30 degrees మోర్ దాన్ అంటే +30 దాన్ C అంటే C కంటే, C+ అని అర్థం. ఓకేనా? సో ఇలా ఇచ్చారు, A ఇచ్చారు, B ఇచ్చారు. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దెన్ ఫైండ్ A. ట్రయాంగిల్ ABC అన్నాడు కాబట్టి A + B + C ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇప్పుడు A + B + C ఈజ్ ఈక్వల్ టు 180. ఏని ఎందులోకి మార్చుకోవచ్చు? Bలోకి. మళ్ళీ B ఎందులోకి మార్చుకోవచ్చు? Cలోకి. అంటే అన్ని ఎందులోకి వెళ్ళిపోతాయి? Cలోకి వెళ్ళిపోతాయి. C వాల్యూ వస్తుందని అర్థం ఫస్ట్. సో A వాల్యూ ఎంత? B + 30 ప్లస్ B వాల్యూ ఎంత? C + 30. ఇక Cనే ఉంటుంది, ఎందుకంటే Cలో మనకు ఆన్సర్ వస్తుంది అన్నమాట. మళ్ళీ B ఉంది కదా, మళ్ళీ B నేమ్ రాయొచ్చు C + 30. B ఒకదాన్ని మనం C + 30 రాసుకోవచ్చు.
మళ్ళీ 30 + 30 ఎంత ఉంది 60, ఇక్కడ సి రాసి 60 ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి ఎంత, ఇక్కడ 2c, 2 cలు ఉన్నాయి, ఈజ్ ఈక్వల్ టు 180. సో 30 + 60 90, అటు పోతే -90 అవుతుంది. 180 - 90 ఎంత అవుతుంది 90. సో ఇక్కడ 2c + c 3c, c ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 1s 3 30s, సో 30 degrees. c 30 వచ్చింది. మనమేమో ఏను ఫైండ్ అవుట్ చేయాలి. ఏను ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ c రాగానే నెక్స్ట్ మనకి ఏది వస్తుంది, b వస్తుంది అన్నమాట. ఓకేనా. సో b ఈజ్ ఈక్వల్ టు ఏమిటి, c + 30, c కంటే 30 కలపాలి ఇంకా, సో 60. తర్వాత ఏ ఎంత అవుతుంది మరి, ఏ ఈజ్ ఈక్వల్ టు b + 30 అంటే 60 + 30 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడి వరకు ఏంటనంటే మనం రేషియోలో ఇచ్చిన వాటిని డైరెక్ట్గా ఎన్ని పార్ట్స్ అవుతాయో దాన్ని ట్రయాంగిల్ అయితే 180కి, క్వాడ్రిలేటరల్ అయితే 360కి ఈక్వేట్ చేస్తాం. తర్వాత ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడో అది ఎన్ని పార్ట్సో చూసుకోవాలి. ఇలా చేస్తే మనకి ఈ యాంగిల్స్లో నుంచి ఒక్క క్వశ్చన్ కూడా మనకు మిస్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఈజీగా 3 to 4 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి, ఇది ఓన్లీ యాంగిల్స్లో. అదేవిధంగా మనకి ఇవి ఇప్పుడు ఇక్కడ మన జామెట్రీ కాబట్టి ఏది a + b + c మొత్తము ఇవ్వకున్నా కూడా మనమే 180 అని తెలుస్తుంది. అదే మనకు పార్ట్నర్షిప్లో అనుకోండి, ప్రాఫిట్లో అనుకోండి, షేరింగ్లో అనుకోండి, అక్కడ మనకు ఆ మొత్తం ఎంతనో తెలియదు కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఏబిసిలు బిజినెస్ చేస్తే వాళ్ళకు 3000 ప్రాఫిట్ వచ్చాయి, వాటిని 1:2:3 రేషియోలో పంచుకుంటున్నారు. అప్పుడు ఏకి ఎంత వస్తుంది, బీకి ఎంత వస్తుంది షేర్ అని అడుగుతుంటాడు. ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏబిసి అనేటువంటి యాంగిల్స్ వాటి యొక్క టోటల్ ఫిక్స్డ్, కానీ పార్ట్నర్షిప్లోకి వెళ్ళేసరికి ఏబిసిలు అనేటివి వాళ్ళ యొక్క మరి లాభాల మొత్తము లేదా పెట్టుబడుల మొత్తం అంటుంటాం. కాబట్టి అక్కడ 180 బదులుగా 360 బదులుగా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని దాన్ని అన్ని పార్ట్స్ వేయాలి. సో ఇక్కడికి అక్కడికి మనకు కంపారిజన్ ఉంది, రైట్. ఇప్పటి వరకు మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంతనో తెలుసు కాబట్టి దాన్ని రేషియో రూపంలో ఇచ్చినప్పుడు రేషియో రూపంలో ఇచ్చిన వాటిని పార్ట్స్ లాగా, ఈ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ అది 180 లేకపోతే 360 లేకపోతే 90 అయినప్పుడు ఆ 90ని ఇక్కడ 9 పార్ట్స్ 10 పార్ట్స్ చేసుకొని మనల్ని ఏదైతే ఫైండ్ అవుట్ చేయమంటాడో అది ఎన్ని పార్ట్స్ చూసుకొని ఇట్లా ప్రపోర్షనాలిటీ రిలేషన్షిప్ ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనకు జామెట్రీలో మన ఈక్విలాటరల్ ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, ప్యారలలోగ్రాము, ట్రెపీజియం, రాంబస్ వీటికి సంబంధించినటువంటి మరి ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ చూద్దాం. ఇందులో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఏ అన్నమాట. సో ఇప్పుడు సైడ్స్ గురించి, ఇప్పటిదాకా యాంగిల్స్ అయిపోయింది, ఇప్పుడు సైడ్స్. ఈ సైడ్ మీద ఏమేమి వస్తాయో చూద్దాము. ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో సైడ్ అనేది కనుక ఏ అయితే దాని చుట్టూ, అంటే మనకు ఒక ట్రయాంగులర్ ప్లాట్ ఉంది అనుకోండి, ఈ చుట్టూ కొలిస్తే మనకు వచ్చేది దాని యొక్క పెరిమీటర్ అన్నమాట. a + a + a 3a వస్తుంది. హైట్ ఏమో √3/2a, అంటే ఏకు ఇది √3/2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే మనకు సైడ్ తెలిస్తే దాన్ని ఏం చేయాలి, √3/2తో మల్టిప్లై చేస్తే దాన్ని హైట్ వస్తుందని అర్థం అన్నమాట. ఒకవేళ సైడ్ తెలిస్తే దాన్ని 3తో మల్టిప్లై చేస్తే మనకు పెరిమీటర్ వస్తుంది. తర్వాత దాని ఏరియా ఎంత ఉంటుందని అంటే √3/4a². ఫస్ట్ నేను దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఒకటి చూద్దాము. ఇందులో సైడ్, పెరిమీటర్, హైట్, ఏరియా ఈ 4 ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం, ఇందులో ఏది ఇచ్చాడో దాన్ని రాసుకోవాలి ఫస్ట్. ఇఫ్ హైట్ ఆఫ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈజ్ 6√3 meters. హైట్ అంటే ఇక్కడ మనకి ఏది ఇచ్చినట్టు √3/2a, అంటే √3/2a అనేది ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 6√3 అని ఇచ్చాడు. ఓకేనా. తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏరియా అంటే ఏంటిది మరి √3/4a². √3/4a² ఎంత అంటే ముందుగా ఇక్కడ మనం దీని నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామనంటే ఏ కావాలంటే ఇక్కడ √3 ఉండొద్దు, 2 ఉండొద్దు. √3 ఏమో మనకు న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఈ బోత్ సైడ్స్ మనం √3తో డివైడ్ చేస్తాం. తర్వాత 2 కింద ఉంది, కట్ కావాలంటే పైన మల్టిప్లై చేస్తాం. అంటే లేదు అని అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం అనుకోండి ఇట్లా వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనకు ఏ కావాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఆల్రెడీ 6√3 ఉంది. తర్వాత ఇది కిందికి వచ్చేస్తుంది /√3, ఇది పైకి వెళ్ళిపోతే × 2. సో √3 క్యాన్సల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అని వచ్చింది.
ఈ 12 వచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఏమిటి? ఏరియా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు √3/4 a². సో √3/4 ఏ అంటే ఎంత? 12 అంటే 12 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే ఎంత? 144. √3/4 ఇంటూ 144. ఇప్పుడు మనము 4 1 జా 4 3 జా 12, 4 6 జా 24. సో 36 √3 స్క్వేర్ యూనిట్స్ అని చెప్తాం ఏరియా కాబట్టి. ఇలా ఇందులో నుంచే ప్రతి దాంట్లో ఉన్న ఐటమ్ ఏంటి ఇక్కడ? ఏ. అంటే మీకు ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో ఏది ఇచ్చినా సరే, సైడ్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా అన్నిట్లో ఉన్నటువంటి వేరియబుల్ ఒకటి పారామీటర్ ఏంటది? ఏ. అంటే మీరు ఏది ఇచ్చినా ఈ రకంగా ఫస్ట్ ఏను ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఏ వస్తే మళ్ళీ ఇంకోటి ఏదైనా కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో. అలాగే స్క్వేర్లో కూడా అంతే, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. పెరిమీటర్ ఏమో 4a అవుతుంది, ఈ డయాగోనల్ ఏమో √2a అవుతుంది, ఈ ఏరియానేమో a*a². ఇక్కడ కూడా అన్నిట్లలో ఏ ఉంటుంది, ఒక ఏరియాలనే a² ఉంటుంది. సో పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 20 మీటర్. స్క్వేర్కు పెరిమీటర్ అంటే ఎంత? 4a. సో 4a అనేది ఎంత ఇచ్చాడు ఇక్కడ? 20 మీటర్. అయితే ఏది ఇచ్చినా కూడా స్క్వేర్లో కూడా ఏది ఇచ్చినా ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో ఏది ఇచ్చినా ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి లాజిక్. సో ఇందులో ఇప్పుడు 4 1 జా 4 5 జా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చేసింది. మనల్ని ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏరియా అంటే ఏంటి? స్క్వేర్కి a² అంటే 5² అంటే ఎంత? 25 స్క్వేర్ యూనిట్స్ అని చెప్తాం అంతే. సో ఈ రెండు కూడా మనము ప్రాబ్లమ్స్ ఓరియంటేషన్లో సిమిలర్గా ఉంటాయి. ఎట్లా? ఇందులో ఏది ఇచ్చినా కూడా అందులో ఏ ఉంటుంది, సైడ్ ఉంటుంది. ఈ స్క్వేర్కి సంబంధించి ఏది ఇచ్చినా కూడా ప్రతి దాంట్లో ఏ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇచ్చిన దాంట్లో నుంచి ఏను ఫైండ్ అవుట్ చేసి మిగిలింది ఫైండ్ అవుట్ చేస్తే చాలు. నెక్స్ట్, ఇప్పుడు ఈ రెండిటికి కామన్గా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, ఇఫ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ లేదా సైడ్ ఆఫ్ ఏ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈజ్ డబుల్డ్ అంటే ఏమైంది? సైడ్ అనేది ఏ అనేది డబుల్డ్ అంటే 2a అయింది. ఏ బదులు 2a అయింది. అయితే ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఈజ్ డాష్ టైమ్స్. ఏరియా అనేది ఎన్ని టైమ్స్ పెరుగుతుంది? చూడండి, ఏరియా అంటే ఏమిటి? ఏ ఈజ్ ఈక్వల్ టు a². ఇప్పుడు ఇది ఎన్ని టైమ్స్ పెరుగుతుందో చూద్దాం. డబుల్డ్ అంటున్నాడు, ఏ బదులు ఎంత రాయాలి? ఏకు డబుల్ ఎంత? 2a. 2a రాసేస్తే ఇది a1 అనుకోండి, ఇది కొత్త ఏరియా a2 అనుకోండి. ఏ బదులు 2a² రాస్తే 2² a² అంటే 4a². సో ఫస్ట్ a²కు ఎన్ని టైమ్స్ అయింది? ఇది 4 టైమ్స్ అయింది. సో ఎన్ని టైమ్స్ పెరిగింది అని అంటే 4 టైమ్స్ పెరిగింది అని చెప్పాలి. ఓకే. సో అది ఇక్కడ కూడా అంతే, a². ఒకవేళ ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో కూడా ఏ అనేది డబుల్ అయింది అనుకోండి, ఇక్కడ ఉన్నదానికి ఈ కాన్స్టెంట్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ ఎన్ని టైమ్స్ అయింది అన్నప్పుడు ఏ దగ్గర 2a రాస్తే 2² a² అంటే 4 టైమ్స్ అయింది అని చెప్పొచ్చు అన్నమాట. ఒకవేళ ఈ 3 టైమ్స్ అయింది అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 3² టైమ్స్ పెరుగుతుంది ఏరియా, 9 టైమ్స్ పెరుగుతుంది. ఓకేనా? తర్వాత ఇంకా రెక్టాంగిల్ సంబంధించి చూడండి. రెక్టాంగిల్లో మనకు అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండవు. ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి స్క్వేర్కి ఉన్నట్టుగా మనకి ఇక్కడ అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండవు. ఒక లెంత్ ఉంటుంది, ఒక బ్రెడ్త్ ఉంటుంది. ఇప్పుడు ఇది l+b, మళ్ళీ ఈ పక్కన ఏమవుతుంది? ఇది ఒక l+b, ఇది l+b, ఇది l+b, టోటల్ ఏమవుతాయి? 2l+bలు అవుతాయి. సో ఇది పెరిమీటర్ అన్నమాట. పెరిమీటర్లో ఇది కలిపితే l+b, ఇది కలిపితే l+b. సో l+b l+b ఎంత? 2 × l+b. అప్పుడు ఇది మొత్తం పెరిమీటర్. సో l+b కావాలంటే ఇది కావాలంటే ఏంటిది? మొత్తంలో సగం ఉంటుంది. ఈ మొత్తం ఏమో పెరిమీటరు, అందులో సగం ఉండేది l+b అని అర్థం అన్నమాట. సో l+b ఎంత ఉంటుంది అంటే పెరిమీటర్లో సగం ఉంటుంది అని చెప్పొచ్చు, p/2. నెక్స్ట్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సరే చూద్దాం. మళ్ళీ మనకి ఇక్కడ l+b = p/2 లాగా వచ్చింది. ఓకేనా? ఎందుకు? యాంగిల్స్ మొత్తం 180 ఆ రకంగా వచ్చేసింది కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ రేషియో టైప్లో వచ్చేస్తాయి. ఎట్లనో చూడండి. ఇఫ్ ద రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ అంటే l:b ఎంతనట? ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 2:3 అంటే ఏమిటి? l అనేది 2 పార్ట్స్, b అనేది 3 పార్ట్స్.
ఈ 2 పార్ట్స్ 3 పార్ట్స్ అనేది ఎప్పుడు చెప్పగలుగుతాము? వాటి మొత్తం తెలిస్తే చెప్పగలుగుతాం. మరి ఎల్ ప్లస్ బి ఎంత అవుతుంది అంటే ఎట్లా చెప్పొస్తుంది? ఇటు ఎప్పుడైతే రేషియో ఇస్తాడో అప్పుడు మనకి ఇంకా ఏమి ఇవ్వచ్చు? ఈ పెరిమీటర్ చూడండి, పెరిమీటర్ ఈజ్ 30 మీటర్, పి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30 మీటర్. p/2 ఎంత మళ్ళీ? 30/2. మనకు p/2 అంటే ఏమిటి? ఎల్ ప్లస్ బి. ఓకేనా? సో ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 15 అని వచ్చినట్టు. పెరిమీటర్ అంటే 2 ఎల్ ప్లస్ బిలు, మనకేమో ఒక ఎల్ ప్లస్ బి కావాలి. ఎందుకు? రేషియో ఉన్నది కాబట్టి కంపేర్ చేసుకోవడానికి. ఓకేనా? సో ఇప్పుడు ఎల్ ప్లస్ బి ఎంత? 15. ఎల్ పార్ట్స్ ఎన్ని? 2, బి పార్ట్స్ ఎన్ని? 3. అప్పుడు మనకు టోటల్గా ఎన్ని అవుతాయి? 2 పార్ట్స్ ప్లస్ 3 పార్ట్స్ 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? టోటల్ 15. సో 5 పార్ట్స్ అనేది 15 అయితే మనల్ని ఏమడుగుతున్నాడు? ఎల్ ఎంత అడుగుతున్నాడు. సో ఎల్ ఎంత అంటే ఎల్ ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ ఎంత? సో అప్పుడు ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 2 పార్ట్స్ బై 5 పార్ట్స్. సో 5 3s 3 2s 6 అన్నమాట. పెరిమీటర్ అంటే ఏమిటి? 30. 30 అంటే ఏమిటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. మనకు కావాల్సింది ఏమిటి? రేషియో ఇచ్చింది కాబట్టి 2 ఇంటూ ఎల్ ప్లస్ బితో పని లేదు, ఓన్లీ ఎల్ ప్లస్ బి కావాలి. కాబట్టి ఏం చేయాలి? బై 2 చేస్తున్నాం అన్నమాట. సో చేస్తే మనకు వచ్చేది ఏమిటి? లేదంటే మీరు ఒకవేళ ఇక్కడ పి అంటే ఎంత? 30. పి అంటే ఏమిటి? ప్రిన్సిపల్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 30. మనకి ఎటువంటి ఇట్లా రేషియో వచ్చినప్పుడు ఎల్ ప్లస్ బి మొత్తం కావాలన్నమాట. ఓకేనా? ఎందుకు అక్కడ ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ టు చెప్పకనే మనకు 180 డిగ్రీస్ చెప్పాడు అక్కడ. కానీ ఇక్కడ మాత్రం ఈ ప్రాబ్లంలోనే ఉంది ఎల్ ప్లస్ బి ఎంత అని. సో ఇక్కడ 2 మల్టిప్లికేషన్ అటుపోతే డివిజన్. సో ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 30/2 ఈజ్ ఈక్వల్ టు 15. ఇట్లా చేసినా మీకు ఓకే. సో ఇవి మనకు ఇంపార్టెంట్ మోడల్స్ వస్తున్నాయి. తక్కువ టైం ఉన్నది కాబట్టి మీరు ఇలాంటి మోడల్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాంటి మోడల్స్లో మీకు ఏమైనా ఇంకా ఇబ్బంది అనిపించినా కొత్తగా అనిపించినా మీరు కామెంట్లో పెట్టండి, నేను వాటికి సింపుల్ సొల్యూషన్ మీకు ఇస్తాను. నెక్స్ట్ ప్యారలెలోగ్రామ్లో 2 సమాంతర భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. అది ఏ అనుకుందాం, ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది. ఆ 2 సమాంతర భుజాల మధ్య దూరం బి అయితే అప్పుడు దాని యొక్క ఏరియా ఏ ఇంటూ బి అవుతుంది. మనకు ప్యారలెలోగ్రామ్ది ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే వెరీ సింపుల్. ఏదైనా ఒక ప్యారలల్ పేర్ యొక్క లెంత్ ఒకటి ఇవ్వాలి, అది ఏ అనుకుంటాం. ఆ 2 ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఇవ్వాలి, అది బి అనుకుంటాం. సో ఏ ఇంటూ బి అవుతుంది. నెక్స్ట్ ట్రెపీజియంలో ఒకటే పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఉంటాయి, వాటి మధ్యలో డిస్టెన్స్ హెచ్ అనుకోండి. అప్పుడు దీని ఏరియా ప్రిన్సిపల్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి అంటే ప్యారలల్ సైడ్స్ ఇంటూ వాటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ హెచ్. ఇక్కడ కూడా ఏ ప్లస్ బి వచ్చింది కాబట్టి ఎలా ప్యారలెలోగ్రామ్ లాగా ఇక్కడ కూడా రేషియో ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో చూద్దాం. అదేవిధంగా రాంబస్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, డయాగనల్స్ లెన్స్ మాత్రం వేరువేరుగా ఉంటాయి. అదే స్క్వేర్లో అయితే ఆల్ సైడ్స్ ఈక్వల్, డయాగనల్స్ కూడా లెన్స్ ఈక్వల్. కానీ ఇక్కడ మాత్రం రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కానీ ఈ డయాగనల్స్ మాత్రం ఈక్వల్గా ఉండవు. ఒకటి D1 ఒకటి D2 అనుకుంటే ఏరియా ఎంత అవుతుందంటే హాఫ్ D1 D2 అవుతుంది. సో ఇవన్నీ డైరెక్ట్ ప్రాబ్లమ్సే. సో మనం ఈ 2 ఒకటి చూద్దాము. ఇఫ్ డయాగనల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 18 సెంటీమీటర్స్, స్క్వేర్కి డయాగనల్ అంటే ఏంటిది? √2a ఇచ్చినట్టు. √2a ఈజ్ ఈక్వల్ టు 18 ఇచ్చి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? సైడ్ అంటే ఏ. ఇందులో ఉంది కదా ఏ. సో ఎట్లాగో మనకు తెలుసు ఇందులో ఉండేది ఒకటి ఏ. తర్వాత ఇప్పుడు ఇక్కడ √2 మల్టిప్లికేషన్ కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 18/√2. ఇట్లా కింద √2 వచ్చినప్పుడు ఏం చేయాలంటే పైన √2 ఇంత కింద √2తో మల్టిప్లై చేయాలి. చేసి 18 ఇంటూ √2, 18√2 డివైడెడ్ బై √2 ఇంటూ √2 2. సో 2 9s. సో 9√2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ట్రెపీజియం పైన ఒక ప్రాబ్లం చూడండి. దీంట్లో ఏమిస్తారంటే ఏరియా ఇచ్చాడు. మామూలుగా ఈ సమాంతర భుజాలు ఇచ్చేసి వాటి మధ్యలో దూరం ఇస్తే ఏ ఎంత అంటే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ అనేది డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఏబీలను ఫైండ్ అవుట్ చేయమనేటువంటి ప్రాబ్లం, లేదా హెచ్ను ఫైండ్ అవుట్ చేయమనేటువంటి ప్రాబ్లం. ఏబీలు 2 ఇచ్చి హెచ్ను ఫైండ్ అవుట్ చేయమంటే ఏబీలు ఇవ్వాలి, ఏ ఇవ్వాలి.
అప్పుడు మనం సింప్లిఫికేషన్ ద్వారా చేసేస్తాం. ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఏంటంటే ఇక్కడ చూద్దాము. ఇఫ్ లెంగ్త్స్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే ఏబి ఇన్ ఎ ట్రెపీజియం ఆర్ ఇన్ ద రేషియో 2:3 అంటే స్మాల్ a:b ఈజ్ ఈక్వల్ టు 2:3. తర్వాత నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 సెంటీమీటర్స్. ఇఫ్ ఇట్స్ ఏరియా ఈజ్ 50 స్క్వేర్ సెంటీమీటర్స్, ఇఫ్ ఇట్స్ ఏరియా అంటే ఏ ఇచ్చినట్టు ఏ ఈజ్ ఈక్వల్ టు 50 స్క్వేర్ సెంటీమీటర్స్, దెన్ ఫైండ్ ది లెంగ్త్స్ ఆఫ్ ది సైడ్స్ అంటే ప్యారలల్ సైడ్స్. ఈ రెండు ఏ కామా బిలను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూద్దాము. ముందుగా మనకు ప్రిన్సిపల్ ఏంటి, ఏ అంటే ఏమిటి ఇక్కడ హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్, హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 50 అని ఇచ్చాడు. హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి అట్లే ఉంచండి, ఎందుకంటే వాటిది రేషియో ఉంది కాబట్టి ప్లస్ అట్లే ఉంచుకోవాలి. హెచ్ ఎంత 10 ఈజ్ ఈక్వల్ టు 50. సో 0 0 క్యాన్సల్, 2 అటు పోతే క్రాస్ మల్టిప్లికేషన్లో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 5 అగైన్ 10. అంటే ఏను బిని కలిపితే 10 వస్తుంది. అందులో ఏ పార్ట్స్ 2 ఉంటాయి, బి పార్ట్స్ 3 ఉంటాయి. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ చేయాలి ఇక్కడ 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ అనేది 10 అవుతుంది అన్నమాట. అయితే అందులో ఏ ఎంత బి ఎంత అంటే 2 ఎంత 3 ఎంత. సో 2 పార్ట్స్ ఎంత అంటే ఏ ఎంత. ఇప్పుడు ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 2/5, 5 2s అంటే 2 2s 4. సో మొత్తం కలిపితే 10, అందులో ఒకటి 4 అయితే ఇంకొకటి 6 అవుతుంది. సో బి అనేది 6 అవుతుంది, ఏ అనేది 4 అవుతుంది. ఈ రకంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది.